అమ్మవారికి ఎప్పుడు ఎవరికి ఏం మనసులో బుద్ధి పుట్టిస్తుందో అర్థమే కాదు కదా! అలానే కాంతమ్మవ్వ ఒక సంవత్సరం నుంచి వేప చెట్టు దగ్గర రోజు దండం పెట్టుకొని వెళ్తూ ఉండేదనమాట. అలాంటిది ఒకరోజు తనకేమనిపించిందో ఏమో, ఈ శ్రావణ శుక్రవారంలో ఒకరోజు వచ్చి నా దగ్గరికి, "అమ్మ, అమ్మవారికి నేను చీర ఇవ్వాలనుకుంటున్నాను. మా ఇంటి దేవుడు గంగమ్మ. మీరు అమ్మవారికి చీర కట్టండి" అని చెప్పి ఎంతో సంతోషంగా తెచ్చిచ్చింది. నాకైతే కట్టేకి రాదమ్మా, నువ్వు కడతావా, మంచిగా పూజ చెయ్యి అని చెప్పి నా చేతికి ఇచ్చారనమాట. చాలా సంతోషంగా ఈ చీరనైతే అమ్మవారికి కట్టాను. కట్టగానే ఈ పద్మ ఆంటీ టకాటక వచ్చి అమ్మవారు హ్యాపీగా చూసుకొని పూలైతే పెట్టేసుకొని దండం పెట్టుకుంటూ ఉంది. ఇంకా నేను కూడా పూల అలంకరణ ఇవన్నీ చేసేసేసి అమ్మవారికి చక్కగా యాలుకల గోత్రంతో ఉన్నటువంటి కాంతమ్మ ఆంటీ వాళ్ళ అబ్బాయి రాజశేఖర్ గారు చాలా సంతోషంగా ఉండాలి, వాళ్ళకి మంచి అభివృద్ధి జరగాలి, ఎటువంటి ఆటంకాలు వాళ్ళ పనిలో ఎదురవుతున్నా కూడా ఆ ఆటంకాలన్నీ తొలగిపోవాలి, అమ్మ దయతో వాళ్ళు ప్రశాంతంగా జీవించాలి అని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే వేడుకున్నాను. ఇంక ఈ అక్క అయితే, "అమ్మ, నువ్వు లేనిదే మేము లేం తల్లి, నువ్వు మా ఇంట్లో వెలుగు తల్లి, మమ్మల్ని కష్టాల నుంచి కడతీర్చు తల్లి, ఎప్పుడు ఇలానే మా ఇంటి సంతోషాన్ని ఇలా చిరునవ్వులతో ఉండేటట్టు కాపాడు తల్లి" అని దండం పెట్టుకొని వేడుకుంటూ ఉంది. నేను కూడా అమ్మని అలా చూస్తూ కాసేపు ఉండిపోయాను. ఇంకా ఎవరైనా సరే ఈ వీధిలో వెళ్ళే వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేకుండా, ఎటువంటి గండం లేకుండా వాళ్ళకి ఆ సమస్య నుంచి నువ్వే బయటపడేయాలి తల్లి అని దండం పెట్టుకో.